నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయి రూపంలో ఉండే వజ్రాన్ని సానపెడితేనే కాంతివంతమైన వెలుగుల్ని విరజిమ్ముతుంది. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు. పర్యావరణ పరిరక్షణలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమైంది. బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా. పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం చెరుకుపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘ సభ్యులు, డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి ర్యాలీలో పాల్గొన్న సభ్యులచే మానవహారం ఏర్పాటు చేసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ర్యాలీ అంబేద్కర్ కూడలి నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు కొనసాగించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ మాట్లాడారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి నెల ఒక అంశం ఆధారంగా నిర్వహిస్తున్నారని, ఈ నెల జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వ్యర్థరహిత సంస్థల అంశంపై కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తదితర సంస్థలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రతి సంస్థను వ్యర్థరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థాల వర్గీకరణలో 100% అమలుతోనే పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రతి గృహం, ప్రతి సంస్థ స్థాయిలోనే తడిపొడి ప్రమాదకర వ్యర్థాలని తప్పనిసరిగా వేరు చేయాలన్నారు. ప్రతి మహిళ ఇంట్లోని తడి చెత్త నుండి బయోగ్యాస్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ అన్నారు. బయోగ్యాస్ ని ఇంట్లోని వంటలకు వాడుకోవచ్చన్నారు. తద్వారా గ్యాస్ సంక్షోభం నుండి బయటపడవచ్చని అన్నారు. చెత్తను సక్రమంగా వేరు చేసి అందిస్తూ పరిసరాల పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి పి శ్రీదేవి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, గోడితో తయారు చేసిన సంచులు మాత్రమే వాడాలని, ప్లాస్టిక్ వాడకం నిషేధించడం వల్ల 50% పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఆమె అన్నారు. ప్రతి ఇంట్లో చెత్తను విడివిడిగా వేరు చేసి అందజేయాలని, ఈ పనిని పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ చేపట్టాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘ సభ్యులు, డ్వాక్రా సంఘ సభ్యులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఈ వేస్ట్ సెగ్రిగేషన్ కానీ, శానిటేషన్ కానీ రకరకాలుగా ప్రోగ్రామ్స్ మనం చేసేవాళ్ళం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ పెట్టడం జరిగింది, సోర్స్ సెగ్రిగేషన్. సోర్స్ సెగ్రిగేషన్ అంటే ఏంటి? సోర్స్ అంటే చెత్త ఇక్కడ జనరేట్ అవుతుంది, అదే సోర్స్ అంటాం. సోర్సెస్ అవి హౌస్ హోల్డ్స్ ఉంటాయి, ఇళ్ళలు, తర్వాత ఇండస్ట్రీస్ ఉంటాయి, అండ్ షాప్స్, మార్కెట్స్, అగ్రికల్చరల్ ఫీల్డ్స్, ఇలా అటువంటి సోర్స్ అంటాం మనం. మీరు ఇక్కడ హౌస్ హోల్డ్ వాళ్ళు వచ్చారు కాబట్టి హౌస్ హోల్డ్ గురించి చెప్తారు. హౌస్ హోల్డ్లో మనకి ఎంత రకరకాలుగా వేస్ట్ జనరేట్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఈజ్ తడి చెత్త. తడి చెత్త చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఎల్పిజి గురించి మిడిల్ ఈస్ట్లో కొద్దిగా డిస్టర్బెన్స్ చేయడం జరుగుతుంది. ఈ తడి చెత్తని ఫస్ట్ ప్రతి ఇంట్లో కూడా మీరు మీ గార్డెన్లో తీసుకునేలా చేయొచ్చు. లేకపోతే ఈ తడి చెత్తని బయోగ్యాస్లో కన్వర్ట్ చేయొచ్చు. ఈ బయోగ్యాస్తో మీరు వంట కూడా చేయొచ్చు. అప్పుడు ఎల్పిజికి మంచి ఫ్యూల్ ఇది, ఎల్పిజితో మంచి ఫ్యూల్ ఇది, క్లీనర్ అండ్ సేఫర్. బయోగ్యాస్ అయితే మీరు ఇంట్లో వంట చేయడానికి కూడా ఉంది. అది మా తడి చెత్తకి ఇంపార్టెన్స్. అది మనకు తెలియదు. మనం డస్ట్బిన్లో పెడతాము, ఇక్కడ డంపింగ్ యార్డ్లోనే పెడతాము. సరిగా యూజ్ చేస్తే మనకి బయోగ్యాస్ వస్తుంది. అప్పుడు మన కంట్రీ కూడా వేరే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకపోతే సెల్ఫ్ సస్టైనెన్స్, ఆత్మనిర్భరత తీసుకువస్తారు. తర్వాత పొడి చెత్త, డ్రై వేస్ట్. డ్రై వేస్ట్ అంటే ఇది ప్లాస్టిక్ ఉంటాయి. మోస్ట్లీ మీ ఇంట్లో ప్లాస్టిక్, మీరు మార్కెట్ నుంచి ఏం కొనుక్కొని వస్తారు, ప్లాస్టిక్ బ్యాగ్స్లో అది వస్తుంది. అది డ్రై వేస్ట్ అంటాం, అదే సెపరేట్ పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం చాలా చోట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ కూడా
తీసుకుంటున్నారు మెయిన్ ఏరియాస్లో. మన కాకినాడలో కూడా 300 మెగావాట్ ప్రతి అవర్కి మెట్రిక్ టన్స్ కూడా చాలా పొటెన్షియల్ ఉంది. కాకినాడలో పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా గుంటూరులో ఉంది, నెల్లూరు, మెయిన్ తిరుపతి సెంటర్స్లో కూడా అది ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెట్టడం జరిగింది. అందులో ఈ డ్రై వేస్ట్ మొత్తం వెళ్తుంది. డ్రై వేస్ట్ని హై హీట్లో బర్న్ చేసుకొని నాకు ఎనర్జీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ. అది మనం వేస్ట్ టు ఎనర్జీ. సో ఇది మాకు అర్థం చేసుకోవాలి, మీకు కూడా అందరికీ అర్థం చేసుకోవాలి. వేస్ట్లో చాలా పొటెన్షియల్ ఉంది. అది ఎనర్జీలో మనం బయోగ్యాస్, తడి చెత్త అంటే బయోగ్యాస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, పొడి చెత్త అంటే మనం ఎనర్జీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతా ఇప్పుడు మీ అందరికీ అవగాహన ఇస్తున్నాము. సోర్స్ సెగ్రిగేషన్ సరిగా చేస్తే ప్రభుత్వం కూడా మంచి ఇలా బయోగ్యాస్ ప్లాంట్ పెడితే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెడితే మనం 100% ఎనర్జీలో సెల్ఫ్ సఫిషియెంట్ అంటాము. ఎన్వైరన్మెంట్ కూడా మంచిగానే అవుతుంది. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమైందని బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా బాపట్ల పట్టణంలోని అక్బర్పేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల మహిళా పాఠశాల జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఏవి పద్మావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రతి వ్యక్తి తన ఇంటి నుండి చెత్తని వేరు చేయడం ప్రారంభిస్తే పట్టణం మొత్తం పరిశుభ్రంగా మారుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి ఉంటారని, వారు నేర్చుకున్న మంచి అలవాట్లను కుటుంబ సభ్యులకు, పొరుగువారికి తెలియజేస్తే అది పెద్ద ఉద్యమంగా మారుతుందని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, చేతులు కడుక్కోవడం, శుభ్రమైన దుస్తులు ధరించడం వంటి చిన్న అలవాట్లు కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయని వివరించారు. అదేవిధంగా 3 బుట్టల విధానం గురించి వివరంగా తెలియజేస్తూ తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలని వేరు చేయడం వల్ల కాలుష్యం తగ్గి రీసైక్లింగ్ సులభం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ గురుకుల పాఠశాలను పలుమార్లు సందర్శించినట్లు పేర్కొంటూ ప్రతిసారి పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉండడం ఆనందంగా ఉందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనర్ జి రఘునాథరెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి అమలు చేయాలని సూచించారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజు చేసే పని కాదని, అది ప్రతిరోజు పాటించాల్సిన అలవాటు అని తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాల వేరు చేసే విధానాన్ని మీ ఇళ్లలో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. మీ తల్లిదండ్రులకు, మీ కాలనీలోని వారికి కూడా వివరించాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, మళ్లీ ఉపయోగించగల వస్తువుల్ని ప్రోత్సహించాలని సూచించారు. బాపట్లను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది కృషిని గుర్తించి వారికి సహకరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ అందరి చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు బి నారాయణ భట్టు, ఏఈ చాల శ్రీనివాసరావు, మానవత్వ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సయ్యద్ నజీర్, చేవూరి కరుణ, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన రాష్ట్రం కూడా స్వచ్ఛంగా స్వర్ణంలాగా ఉండాలని చెప్పి దీని మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఒక శనివారం, 3వ శనివారం ఏర్పాటు చేసుకుంటున్నారు. 3వ శనివారం సెలవు వచ్చినట్లయితే 4వ శనివారం చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్ శనివారం సెలవు వచ్చింది కాబట్టి మనం ఈ రోజు ఈ కాలేజీలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ముందుగా ఎందుకంటే ఇక్కడ నేను 4-5 సార్లు వచ్చాను ఈ స్కూల్కి. వచ్చినప్పుడు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. దానికి సంబంధించి ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళని కానీ, పిల్లల్ని కానీ, సిబ్బంది కానీ, వాళ్ళందరి తరఫున ప్రిన్సిపల్ గారిని ముందుగా అభినందించాలి. ఇంత మంచిగా ఈ స్కూల్ని నిర్వహిస్తున్నందుకు. ఇలా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అక్కడ చాలా బాగుంటుందంటని. అలాంటప్పుడు స్టూడెంట్స్ చేరడానికి కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఆ విధంగా కూడా ముందుగా శుభ్రత అనేది ప్రారంభం అవ్వాల్సింది మన నుంచే, అంటే వ్యక్తిగతంగా. ముందు మనం ఉదయం నిద్రలేవగానే మనం అనుదిన కార్యక్రమాలు మొదలు పెట్టే ముందుగా మనం శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. శుభ్రత అంటే ఏంటి? లెగవటం, పళ్ళు తోముకోవటం, స్నానం చేయటం, ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవటం, నీట్గా తలదూకుని స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా శుభ్రతలో ఒక భాగమే. ఇవన్నీ ఇప్పుడు మనము మన ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన గ్రామం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మన గ్రామం పరిశుభ్రంగా ఉన్నట్లయితే మన దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే దానికి సార్థకత సమకూరుతుంది. ఈ రోజు ప్రతి నెల కూడా మనం ఒక్కొక్క థీమ్, అంటే ఒక్కొక్క అంశాన్ని పెట్టుకుని మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఈ రోజు పెట్టుకున్న అంశం పేరేంటంటే సోర్స్ సెగ్రిగేషన్. అదేవిధంగా ఈ జీరో వేస్టేజ్ లైఫ్ స్టైల్. ఈ థీమ్ను పెట్టుకొని మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లో, ఇన్స్టిట్యూషన్స్ లో, అంటే కాలేజీలు కావచ్చు, హాస్టల్స్,
ఆఫీసులు వీటన్నిటిలో కూడా అవగాహన కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా పొల్యూషన్ ఏర్పడటం వల్ల ఏంటంటే మనకు అనేక విధాల నష్టం కలుగుతూ ఉన్నాయి. ఈ పొల్యూషన్ అనేది, ఈ అపరిశుభ్రత వాతావరణం అనేది సరే మనకు కాకపోయినా మన ఫ్యూచర్ లో మన పిల్లల కోసమైనా పరిశుభ్రమైన స్వచ్ఛత పరిశుభ్రత కలిగి జీవిస్తూ ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రగా మారుద్దామని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్లపాలెం జడ్పీ హైస్కూల్లో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ, విద్యార్థులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అన్ని పరిశుభ్రంగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయశ్రీ, ఉపాధ్యాయులు రాజేష్, సంతోష్, వీరజ్యోతి, ఇనకొల్లు పోలీసురావు, ఐసీడీఎస్ఐ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025 సంవత్సరం జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గత జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా జరిగిపోయింది ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ఇది 3వ నెలలో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు థీమ్ జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్. కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిలో కూడా జీరో వేస్ట్, అంటే ఎలా కూడా వేస్ట్ అనేటువంటిది ఎక్కడ కూడా లేకుండా నీట్గా ఉంచుకోవాలి. కార్యాలయాలు కానీ, ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, పంచాయతీలు కానీ, మండల పరిషత్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్స్, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిలో కూడా జీరో వేస్ట్. తడి చెత్త వేరుగా చేయాలా, పొడి చెత్త వేరుగా చేయాలా. అదేవిధంగా కరెంటు వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే, ఎలక్ట్రానిక్స్ మెటీరియల్, అవి 3 సపరేట్గా ఇచ్చేసేసి సచివాలయ సిబ్బంది ఎవరైతే వస్తారో వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఎస్డబ్ల్యూపీ స్టేట్ దగ్గర తీసుకెళ్ళి అవి సపరేట్ చేసి దానికి డివైడ్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా సహకరించి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల జరుగుతుంది. కాబట్టి దీనిలో భాగంగా టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా మొక్కలు నాటాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, త్రాగునీటిని కూడా కాచి చల్లార్చి తాగాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఎండల నుంచి తప్పించుకోవాలంటే 10, 11, 12 గంటల లోపల ఆ కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని సాయంత్రం 4-5 వరకు ఎవరు బయటికి రాకుండా అందరూ కూడా తన ఆరోగ్యం కాపాడుకోవాలని అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో ముందుకు వచ్చి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని విద్యాలయ ప్రిన్సిపల్ వి మృదుల కోరారు. కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ప్రసంగించారు. పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంకలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. 6 సంవత్సరాల వయసు నిండిన పిల్లలకు ప్రథమ తరగతి, 1వ తరగతి ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రవేశాలు ఆఫ్లైన్ విధానం ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు 2026 ఏప్రిల్ 2వ తేదీ నుండి కేవీఏఎఫ్ఎస్ సూర్యలంక కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రవేశాలకు సంబంధించిన admission.kvs.gov.in లింక్లో కానీ లేదా ఫోన్ నంబర్ 9493243335 లేదా 9014919388 పూర్తి వివరాల కోసం విద్యాలయాన్ని సంప్రదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం ఎయిర్ ఫోర్స్ సూర్యలంక విద్యాలయంలో ప్రవేశాలకి దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు ఇవ్వబడును. 2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. 9వ తరగతికి ప్రవేశ పరీక్ష ఉంటుంది. అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యాలయం నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకొని వెళ్ళగలరని మనవి చేస్తాం. గ్రామంలో పశువర్ధక శాఖ నిర్వహించే ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ అన్నారు. కర్లపాలెం మండలం నాగరాజుపాలెం గ్రామంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేసినట్లు కర్లపాలెం మండలం పశు వైద్యాధికారి డాక్టర్ తహా అన్సారి తెలిపారు. ఈ సందర్భంగా బాపట్ల పశు వైద్య శాఖ ఏడీ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు. వేసవి కాలంలో పశువులకు వచ్చే వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యల్ని పాడి రైతులకు వివరించారు.
అనంతరం పశువుల ఆరోగ్యం కొరకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, కాల్షియం టానిక్లను పాడి రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వై భూపతిరావు, సెక్రటరీ జ్యోతిర్మయ్, పశు వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ నాగార్జున, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి, సిబ్బంది, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నల్లపాలెం మండలం నాగరాజపాలెం గ్రామంలో ఈరోజు శనివారం మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల జిల్లా పశువైద్య శాఖ అధికారి డాక్టర్ బి వేణుగోపాల్ గారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పశువులకు పశు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ వేసవి కాలంలో పశువులకు పశు వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను, పాడి పోషకులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ వి శ్రీనివాసరావు గారు, ఏరియా వెటనరీ హాస్పిటల్ ఏడీ పశువైద్య శాఖ బాపట్ల వారు వివరించారు. అనంతరం పశువుల ఆరోగ్యం కొరకు మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, కాల్షియం టానిక్లను పాడి రైతులకు పంపిణీ చేయడం జరిగింది. రైతులకు సబ్సిడీ మీద హైబ్రిడ్ రకమైన జొన్న విత్తనాలను సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన గ్రామ సర్పంచ్ గారు, మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావలి గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ వై భూపతిరావు గారు, సెక్రటరీ జ్యోతిర్మయ్ గారు, పశు వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ నాగార్జున, మరి సిబ్బంది, పాడి పోషకులు అందరూ పాల్గొనడం జరిగింది. పిట్లవానిపాలెం మండలం చెంతోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానంలో యాగశాల మరియు వాహనశాలల్ని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. వాహన సేవలో నాగప్రతిష్ఠ, సూర్యనారాయణ స్వామి, కాలభైరవ స్వామి, రాతి కళ్యాణ మండప, విమాన శిఖర గోపుర కలశానికి సంబంధించిన ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు అర్చకులు తెలిపారు. విఘ్నేశ్వరుని పూజ, పుణ్యహావచనం, మండపారాధన, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం ప్రతిష్టాత్మక పూర్వక జప తర్పణ, విశేష హోమాది కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామివారి దేవస్థానం చందోలు గ్రామంలో వేయించేసినటువంటి స్వామివారి యొక్క నూతన వాహనశాల, యాగశాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క వాహనశాల హాల్లో నాగశల ప్రతిష్టలు, అలాగే సూర్యనారాయణ స్వామి, కాలభైరవ స్వామి, అలాగే రాతి కళ్యాణ మండప, విమాన శిఖర గోపుర కలశానికి సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమాలు ఈరోజు ఆరంభమవుతున్నాయి. త్రయాన్నికంగా చేయబడుతోంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారి యొక్క విశేష దేవానుగ్రహ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క దేవాలయ కార్య పాలకవర్గ కమిటీ వారి ఆధ్వర్యంలో, అలాగే ఎండోమెంట్ దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో విఘ్నేశ్వర పూజ, అలాగే పుణ్యాహవచనము, మండపారాధనము, తదనంతరం లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం ప్రతిష్టాపూర్వకమైనటువంటి జప తర్పణ విశేష హోమాది కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. అలాగే రేపు ఉదయం స్వామివార్ల యొక్క మూలమంత్ర జపానుష్ఠానంతరం క్షీరతర్పణ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం 3వ రోజు అనగా 30/3/2026 ఆ రోజు సోమవారం 6 గంటలకల్లా ప్రాతకాలార్చన, తదనంతరం విఘ్నేశ్వర పూజతో ఆరంభమైనటువంటి ఘట్టన్యాస మండపారాది కార్యక్రమాలు, వాస్తు పూజ, తదనంతరం మరి ఈ యొక్క శిఖరం యొక్క కలశ స్థాపన, అలాగే 3 ఏవైతే దేవాలయాల్లో కలిగినటువంటి విగ్రహాలు పునః ప్రతిష్టలో ఉన్నాయో నాగేంద్ర స్వామి, సూర్యనారాయణ స్వామి, కాలభైరవ స్వామి వాళ్ళ యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవము ఉదయం వృషభలగ్న పుష్కరాంశమందు 9:30 సోమవారం రోజు జరుగును. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి యొక్క విశేష కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. తదనంతరం 11 గంటలకు మరి విశేషమైనటువంటి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గారు విచ్చేస్తున్నారు. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాద వినియోగంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చెంతోలు గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లింగోద్భవ స్వామివారి ఆలయం నందు నూతన కళ్యాణ మండపం శిఖర ప్రతిష్ఠ కార్యక్రమానికి
మహాకుంభాభిషేకమునకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వేగచండి నరేంద్ర వర్మరాజు పాల్గొంటారని ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు ఆలయ ఈవో ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ఈ నెల 30వ తేదీన ముఖం మండప ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని వారు తెలియజేశారు. శ్రీ గంగా పార్వతీ సమేత లింగోద్భవ స్వామివారి దేవస్థానం, సందోల గ్రామం, పిట్లవానిపాలెం మండలం, బాపట్ల జిల్లా. శ్రీ స్వామివారి దేవస్థానంలో ప్రభుత్వ సహకారంతో ఆలయంలో అనేక అభివృద్ధి పనులు తలపెట్టాము. వాటిలో దాదాపుగా అన్ని పనులు కూడా పూర్తి కాబడ్డాయి. అందులో ముఖ్యంగా స్వామివారి కళ్యాణ మండపం, అలాగే వాహనశాల, యాగశాల ఈ కార్యక్రమాలు నిర్మాణ పని పూర్తయింది కాబట్టి వాటికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల 28వ తారీఖు నుండి 30 తారీఖు వరకు అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. అందులో భాగంగా శ్రీ సూర్యనారాయణమూర్తి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ నాగేంద్ర స్వామి వార్ల పునఃప్రతిష్టా మహోత్సవం, అలాగే 30వ తారీఖు ఉదయం 9:30 మకా నక్షత్రములో వృషభ లగ్నములో శ్రీ లింగోద్భవ స్వామి వారి కళ్యాణ మండప గోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం మాన్యులు గౌరవనీయులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మరాజు గారి అమృత హస్తాలతో ఈ కార్యక్రమం ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకి వేగ జ్యువెలర్స్ అధినేత శ్రీ వనమ నవీన్ కుమార్ దంపతులు ప్రధాన భూమిక, వారి సౌజన్యంతో ఈ నిర్మాణం తలపెట్టడం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని శాంతి కళ్యాణ కార్యక్రమాలు, అలాగే కుంభాభిషేక కార్యక్రమాలు అన్ని కూడా యథావిధిగా నిర్వహిస్తారు. పిటిలవానిపాలెం మండలం కాజీపాలెం కేవీఆర్ కళాశాలలో ఈ నెల 31వ తేదీన శాసనసభ్యులు వేగచండి నరేంద్ర వర్మరాజు సహకారంతో 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ప్లేస్మెంట్ అధికారి సురేష్ తెలిపారు. కర్లపాలెంలో జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకుని బయోడేటా, ఆధార్ కార్డు తీసుకుని ఇంటర్వ్యూలో హాజరు కావాలని కోరారు. డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవికిరణ్ మాట్లాడారు. నిరుద్యోగ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. బాపట్ల జిల్లా నిరుద్యోగ యువకులకు గొప్ప సదవకాశం కల్పించాలని ధ్యేయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు స్థానిక శాసనసభ్యులు వేగిసేని నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని కాజీపాలెం మండలంలో కేవీఆర్ అండ్ ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 31/3/2026 మంగళవారం రోజున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి పీజీ చదివినంత వరకు అందరూ క్వాలిఫైడ్. సో ఇందుకు వచ్చేసి మనకి ఐటీఐ, 10th, ఇంటరు, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఆల్ క్యాడర్స్లో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో అందరూ ఈ జాబ్ మేళాని ఉపయోగించుకోవచ్చు. మనకి అన్ని సెక్టార్ కవర్ అయ్యేటట్టుగా బ్యాంకింగ్ సెక్టారు, మెడికల్ సెక్టారు, మార్కెటింగ్, సేల్స్, ఐటీ ఇలా అన్ని రంగాల్లో ప్రసిద్ధిగాంచిన కంపెనీలకు సంబంధించి హెచ్ఆర్లు అనేది వెన్యూకి రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి 20 కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. క్యాండిడేట్లందరూ వచ్చేటప్పుడు తమ రెజ్యూము, బయోడేటా ఫాము, అలాగే ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబరు క్యారీ చేసుకొని ఇంటర్వ్యూకి హాజరవ్వవలను. ఇంటర్వ్యూ సమయంలో నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలను. రిజిస్ట్రేషన్ పోర్టల్కి మన ఇంటర్వ్యూ రోజును కూడా అదే టైంకి అక్కడ చేసి క్యాండిడేట్లు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఈ నెల 31వ తారీఖు అనగా మంగళవారము కాజీపాలెం కేవీఆర్ ఎంకేఆర్ డిగ్రీ కాలేజ్ నందు 21 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ చదివిన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలను. naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలను. అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరయ్యేటప్పుడు తమ యొక్క బయోడేటా ఫాము, ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని తీసుకురావాలి.
రాయి రూపంలో ఉండే వజ్రాన్ని సాన పెడితేనే కాంతివంతమైన వెలుగుల్ని విరజిమ్ముతుందని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ సాంకేతిక విద్యా కేంద్రంగా అందరి మన్నన అందుకుంటున్న బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 10-11 తేదీల్లో జరిగే బెక్టాగన్ 2026 ఫేర్వెల్ యాన్యువల్ డే పోస్టర్లను బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెలికితీసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అభ్యుదయ పథంలో విద్యార్థులు ముందుకు సాగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సొసైటీ కార్యదర్శి శ్రీ మానవ నాగేశ్వరరావు మాట్లాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేటువంటి విలక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించుకొని వారు ఎన్నుకున్న రంగాల్లో రాణించడానికి అవగాహన శక్తి పరిపూర్ణంగా పొందడానికి బెక్టాగన్ 2026 ఒక చక్కటి వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తపరిస్తూ అవకాశాన్ని జాతీయ స్థాయిలో ఉన్న వివిధ సాంకేతిక కళాశాల సాంకేతిక విద్యార్థులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బెక్టాగన్ 2026 కన్వీనర్ ప్రొఫెసర్ డి నిరంజన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో టెక్నికల్, కల్చరల్, లిటరరీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ సంబంధించిన వివిధ పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు జ్ఞాపికల్ని, సర్టిఫికెట్లను, నగదు బహుమతుల్ని అందజేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం అందరినీ అలరించే ప్రత్యేక సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన బెక్టాగన్ 2026ను చక్కటి ప్రణాళికతో నిర్వహించడానికి సన్నద్ధమవుతున్న బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేక బృందానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ పారేపల్లి చంద్రశేఖర్, ట్రెజరర్ కోట వీరబ్రహ్మయ్య, అటానమస్ బాడీ సభ్యులు ముప్పలనేని వెంకటరామయ్య, పులిపాక రఘురం, ఆవుల మధుసూదన్ రావు తమ ప్రత్యేక శుభాభినందన తెలియజేశారు. ఈ బెక్టాగన్ 2026 కో కన్వీనర్లుగా కె రాజేంద్ర, డాక్టర్ వి మల్లికార్జునరావులు వ్యవహరించనున్నారు. ఈ బెక్టాగన్ 2026 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం బెక్టాగన్ ఫంక్షన్ ఏప్రిల్ 10-11 జరుపుకోవడానికి నిశ్చయించుకున్నాం. ఈ ఫంక్షన్ని మీకు ఎడ్యుకేషన్తో సమానంగా అదర్ దెన్ యాక్టివిటీస్లో కూడా సక్సెస్ చేసి మీరు అందరూ మీ యొక్క కెరీర్ డెవలప్మెంట్ చేసుకుని ఈ ఫంక్షన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయి రూపంలో ఉండే వజ్రాన్ని సానపెడితేనే కాంతివంతమైన వెలుగుల్ని విరజిమ్ముతుంది. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు. పర్యావరణ పరిరక్షణలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమైంది. బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా. పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.